నమస్కారం. ఈరోజు మనం ఒక అసాధారణమైన మహిళ గురించి తెలుసుకోబోతున్నాం. ఆమె భారతదేశపు మొట్టమొదటి మహిళా డాక్టర్ ఆనందీబాయ్ జోషి. ఒక రకంగా చెప్పాలంటే యావత్ భారత వైద్యరంగానికే దారిచూపిన ఒక ధృవతార ఆమె. అయితే ఆమె కథని ఈ ఒక్క ప్రశ్నతో మొదలుపెడదాం. ఒక వ్యక్తిగత విషాదం ఒక దేశ చరిత్రనే ఎలా మార్చగలదు? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఆనందీబాయ్ గారి జీవితానికి పునాది ఇదే. ఒక తల్లి పడిన ఆవేదనే యావత్తు దేశ మహిళల భవిష్యత్తును ఎలా మార్చిందో చూద్దాం. ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానం ఒక తల్లి గుండెకోతలో ఉంది. ఆ ఆవేదనే ఆమెనొక దృఢమైన సంకల్పం వైపు నడిపించింది. ఆమె అసలు పేరు యమున, మహారాష్ట్రలో పుట్టారు. మరి అప్పటి సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవంటే తనకి కేవలం 9 వయసులోనే గోపాలరావు జోషీగారితో పెళ్లైపోయింది. ఆ తర్వాత 14 ఒక బాబుకి జన్మనిచ్చింది. కాని విధి వాళ్ళని కరుణించలేదు. అప్పట్లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల ఆ పసికందు కేవలం 10 రోజులు మాత్రమే బతికాడు. కేవలం 10 రోజులు. ఆ విషాదం ఆమెను కుదిపేసింది. ఒకవేళ నా బిడ్డకు సరైన వైద్యమంది ఉంటే బతికేవాడేమో కదా, నాలాంటి తల్లులు ఇంకెంతమంది ఇలా తమ పిల్లలను కోల్పోతున్నారు అని ఆమె పడిన ఆవేదనే ఆమెలో ఒక బలమైన సంకల్పానికి బీజం వేసింది. తను డాక్టర్ అవ్వాలి, భారతదేశంలోని మహిళలకు సేవ చెయ్యాలి అని ఆ క్షణమే ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. సంకల్పమైతే చాలా బలమైనదే, కాని ఆమె వెళ్లాలనుకున్న దారి మాత్రం ముళ్లబాట. తన ప్రయాణంలో లెక్కలేనన్ని అడ్డంకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. విచిత్రమేంటంటే ఆమెకు ఎదురైన అతిపెద్ద అడ్డంకి ఆమె సొంత సమాజమే. అసలు ఆడవాళ్లు చదువుకోవడమే పాపమని నమ్మే ఆ రోజుల్లో తను ఏకంగా డాక్టర్ అవ్వాలనుకోవడం వారికి నచ్చలేదు. బంధువులు, చుట్టుపక్కల వాళ్లనుంచి తీవ్రమైన అవమానాలు ఎదుర్కొంది. చివరికి ఆమె ఇంటిపై రాళ్లు విసిరేంతదాకా వెళ్ళింది పరిస్థితి. ఆమె పోరాటం కేవలం ఇక్కడితోనే ఆగిపోలేదు. ఆమె ఒకేసారి 2 యుద్ధాలు చేయాల్సొచ్చింది. ఒకవైపేమో ఇక్కడ మన దేశంలో సమాజంతో కట్టుబాట్లతో, మరోవైపేమో అమెరికాలో ప్రతికూల వాతావరణంతో. అక్కడి ప్రాణం తీసే చలి, ఒంటికి పట్టని తిండి ఇవన్నీ ఆమె ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. అయినా సరే ఆమె ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తన సంస్కృతిని, తన గుర్తింపును ఎప్పుడూ వదులుకోలేదు. పరాయి దేశంలో ఇన్ని కష్టాల మధ్య కూడా చీరకట్టుతోనే తన చదువుని కొనసాగించడం ఆమె ఆత్మస్థైర్యానికి ఒక పెద్ద నిదర్శనం. ఇన్ని కష్టాలు పడ్డాక చివరికి ఆమె ఒక చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ విజయం గురించి మాట్లాడుకుందాం. ఈ టైంలైన్ చూడండి. ఆమె ప్రయాణం ఎంత అద్భుతమో మనకర్థమవుతోంది. 1883లో అమెరికాకు బయల్దేరి కేవలం 3 ఏళ్లలో 1886లో తన లక్ష్యాన్ని సాధించింది. ఆమె విజయం ఎంత గొప్పదంటే స్వయంగా విక్టోరియా మహారాణి ఆమెకు అభినందనలు తెలుపుతూ ఒక లేఖ పంపారు. అలా ఒక పశ్చిమ దేశ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ పట్టా పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఇది కేవలం ఆమె వ్యక్తిగత విజయం కాదు, యావత్ భారత మహిళాలోకం సాధించిన విజయం. భారతదేశానికి తిరిగి వచ్చిన వెంటనే తన కలను నెరవేర్చుకునే పనిలో పడింది. కొల్హాపూర్లోని ఆస్పత్రిలో మహిళల వార్డుకు ఇన్ఛార్జ్గా ఆమెను నియమించారు. ఆమె తన లక్ష్యాన్ని చేరుకుంది, దేశానికి సేవ చేయడం కూడా మొదలుపెట్టింది. కాని ఆమె కథ ఒక విషాదకరమైన ముగింపు వైపు సాగింది. అయినా ఆమె వారసత్వం ఈ రోజుకే ఒక ధృవతారలా ఎలా వెలుగు చూపిస్తోందో చూద్దాం. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అమెరికాలో ఆమెను చుట్టుముట్టిన క్షయవ్యాధి వల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. దానితో 1887లో తన 22వ ఏటనే ఆనందీబాయి కన్నుమూశారు. నిజమే, డాక్టర్గా ఆమె చేసింది చాలా తక్కువ కాలమే. కాని అంతకన్నా ముఖ్యంగా ఆమె కోట్లాది భారతీయ మహిళలకు ఒక కొత్త దారిని చూపించింది. ఆమె తెరిచిన ఆ తలుపుల నుంచే ఈరోజు లక్షలాది మంది మహిళలు వైద్యరంగంలోకి అడుగుపెట్టగలుగుతున్నారు. ఈ మాటలు అక్షరాలా నిజం. ఆమె ప్రయాణం, ఆమె ధైర్యం ఈ రోజుకి ఎందరికో స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కాని ఆమె ఆశయం మాత్రం బతికే ఉంది. సో ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఆనందీబాయి జీవితం 22 ఏళ్లకే ముగిసిపోయుండొచ్చు, కాని ఆమె కథ నిజంగా అంతటితో ముగిసిందా? లేదు, అస్సలు లేదు. ఎందుకంటే ఆమె మొదలుపెట్టిన కథ తరతరాలుగా కొనసాగుతూనే ఉంది.
ఆమె వెలిగించిన ఆ జ్యోతి ఎప్పటికీ ఆరిపోదు.